జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ హల్చల్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లోని వెంటిలేటర్ విండో పగలకొట్టి మరీ ఇంట్లోకి చొరబడ్డాడు ఆగంతకుడు. దాదాపు గంటన్నర పాటు కిచెన్ లో గుర్తు తెలియని వ్యక్తి సంచరించాడు. కిచెన్ లోని సీసీ కెమెరాలను సైతం కట్ చేశాడు దుండుగుడు. వీలు కాని చోట్ల కెమెరాలను కూడా తిప్పేశాడు. వాచ్మెన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ హల్చల్ చేశాడు. ఫస్ట్ ఫ్లోర్ లోని వెంటిలేటర్ విండో పగలకొట్టి మరి ఇంట్లోకి చొరబడ్డాడు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజిత సిద్ధంగా ఉన్నారు. సుజిత, జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ గారి ఇంట్లో నిన్న రాత్రి ఒక దొంగ అయితే హల్చల్ చేయడం జరిగింది. ఒక్కడే వచ్చాడు, అది కూడా ఇంటికి వెనక వైపు ఏదైతే ఉందో వెనక వైపు నుంచి గోడ దూకి జనరేటర్ మీదకి ఎక్కి అక్కడి నుంచి అక్కడ సీసీ కెమెరా తిప్పేసి ఫస్ట్ ఫ్లోర్ అనేది ఎక్కి అక్కడ విండో పగలగొట్టి ఫస్ట్ తిరిగాడు. అక్కడ అరౌండ్ 3 అలా వచ్చి 4:30 వరకు అక్కడ ఆ దొంగ అయితే ఉండడం జరిగింది. అక్కడనే తిరిగాడు. ఆయన తిరిగి ఆ విండో పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న ఎదురుగా ఉన్న కిచెన్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేసి హాల్లో ఉన్న కెమెరా తిప్పేసి అంటే ఎక్కడ వీలైతే అక్కడ సీసీటీవీ వైర్లు కట్ చేసి వీలు అవ్వని చోట సీసీటీవీ ఉంటుంది కెమెరా దాని మీద ఉల్టాగా తిప్పేసి ఇలా ఆయనకి వీలైనంత వరకు ఆయన చేస్తూ అండ్ ఆల్సో వచ్చిన వ్యక్తి కూడా మాస్క్ ఇంకా చేతికి గ్లౌజెస్ వేసుకొని రావడం జరిగింది. అండ్ ఆల్సో ఈ వ్యక్తి వచ్చి అరౌండ్ గంటన్నర సేపు ఇంట్లో అంతా తిరిగి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే దూరాడు అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఇల్లు మొత్తం తిరిగాడు. ఒక్క ఎంపీ డీకే అరుణ గారు రూమ్ తప్ప ఇంట్లో ప్రతి ఒక్కడు అండ్ ఆల్సో విఐపీ కిచెన్ లో ఆయన వెతకడం జరిగింది. ఎంత వెతికినా కూడా అతనికి అక్కడ అంటే చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వేరే కంట్రీస్ వచ్చిన వస్తువులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన వస్తువులు కానీ ఏవి ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఒక్క రూపాయి కాదు కదా ఒక్క వస్తువు కూడా ముట్టకుండా ఇల్లంతా తిరిగి అయితే పూజ రూమ్ ఉన్న వెండి సామాన్ కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు. అసలు ఈ వ్యక్తి దొంగతనానికే వచ్చాడా లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఉందా? అయితే ఎంపీ డీకే అరుణ గారు నిన్ననే మహబూబ్ నగర్ ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళడం జరిగింది. పార్లమెంట్ నడుస్తున్నందున ఆ మీటింగ్ తెలిసి ఏదో ఊరికి తిరగడానికి వచ్చాడా లేకపోతే లేరు లైక్ ఉన్నారేమో అని తెలుసుకొని లేదా రిటర్న్ ఉంది దానికోసం వచ్చాడన్న యాంగిల్ లో అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ పిటిషన్స్ ఉన్నాయన్న యాంగిల్ అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే అక్కడ ఎవరో కనిపెట్టి ఆయన మాస్క్ వేసుకునేసరికి ఆయన ఎవరో కనిపెట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రస్తుతం అయితే. కాకపోతే ఆయన తప్పకుండా కనిపెట్టి దర్యాప్తు కూడా చెప్తున్నారు. సో అంటే చూస్తే ఇక్కడ బీజేపీ ఎంపీ అయిన డీకే అరుణ గారి ఇంట్లోనే అంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక దొంగ లోపలికి చొరబడ్డారు అంటే సెక్యూరిటీ వైఫల్యం అనుకోవచ్చు అంటారా? పోలీసులు దీనిపై ఏమంటున్నారు? సెక్యూరిటీ వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు మనం. పొద్దున 3ంటికి ఎవరైతే వాచ్మెన్ సెక్యూరిటీ అండ్ ఇంట్లో డ్రైవర్ అండ్ మెయింటైన్ చేసే వ్యక్తి వాళ్ళందరూ ఉన్నారో దాంతో పాటు 4 వర్కర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో వచ్చాడు. అండ్ ఆల్సో వీళ్ళ ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరగడం విండో పగలగొట్టిన సౌండ్ వచ్చినా కూడా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ నాకు జరిగిందేమో సౌండ్ అన్న ఇంటెన్షన్ తో వాళ్ళైతే వెళ్లి పైన వచ్చి చూడడం జరగలేదంట. ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఇది. అండ్ ఆల్సో తెల్లారేసరికి ఎందుకో డౌట్ వచ్చి పైకి వచ్చేసి విండో పగలగొట్టి అండ్ ఆల్సో అక్కడ ఏవైతే ఆయన కాలి ముద్రలు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని బట్టి అరే ఒక వ్యక్తి వచ్చాడు ఇంట్లో అప్పుడు సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తే అప్పుడు కొన్ని తిప్పేసి కొన్ని కట్ చేసిన మిగిలిన వాటిలో ఆయన లోపలికి వచ్చే అవన్నీ
అయితే కనిపిస్తున్నాయి. అండ్ పోలీసులు అయితే తప్పకుండా ఏమి తీసుకెళ్ళాలంటే ఏదో కుట్రకోణంతోనే వచ్చాడన్న యాంగిల్లో అయితే దర్యాప్తు చేసి తప్పకుండా దొంగనైతే పట్టుకుంటాం అనేది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుస్తా.